పచ్చళ్ళు అమ్ముడిపోయాయి సార్. ఓ 2000 లాభం వచ్చింది సార్. వావ్, 2000! ఈ లెక్కన ఖర్చులకి పోను రోజుకొక 1000 మిగిలినా ఏడాది లోపే అప్పు తీర్చేస్తావు. అవును సార్. ఊరగాయలకి మీరు పేరు పెట్టారు, రెడీ చేయకముందే బోణీ కొట్టారు. మీ హస్తవాసి మంచిది సార్, మంచి లాభాలొచ్చాయి. నువ్వే చాలా మంచిదానివి కదా నీలవేణి. మంచి వాళ్ళు ముందు ఓడిపోయినా చివరికి విన్నర్స్ గా నిలబడతారు. త్వరలో నువ్వు ఆ 2 లక్షలు అప్పు తీర్చేసి హ్యాపీగా ఉండొచ్చు. అలాగే మీకొక సర్ప్రైజ్ సార్. హే, ఏంటది? చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది సార్? అదేంటో మీరే చెప్పండి. ఆ 2 లక్షల అప్పు తీర్చేసావా? ఇప్పుడే కదా సార్ బిజినెస్ మొదలు పెట్టింది, అప్పుడే ఎలా తీర్చేస్తాను? కరెక్ట్ కరెక్ట్. మరి నాకు సర్ప్రైజ్ ఏంటి? చెప్పుకోండి చూద్దాం. నా కోసం గిఫ్ట్ కొన్నావా? ఇప్పుడు దారిలోకి వచ్చారు. హే నైస్. ఏం గిఫ్ట్ తెచ్చావు? అది కూడా మీరే చెప్పాలి. విస్కీ ఆర్ బ్రాండీ? అయ్యో, మీతో తాగుడు మాన్పించాలనుకునేదాన్ని, అలాంటివి ఎందుకు తీసుకొస్తాను? జోక్ చేశానులే. నువ్వు అలాంటివి తీసుకురావని నాకు తెలుసు. షర్ట్ తీసుకొచ్చావా? సారీ నిలవేణి, నేను గెస్ట్ చేయలేకపోతున్నాను, నువ్వే చెప్పు. మీరు టైంకి విలువ ఇవ్వాలని వాచ్ కొన్నాను సార్. అనుకున్న టైంలో లక్ష్యాన్ని సాధించడానికి ఈ వాచ్ ఉపయోగపడుతుంది. అలాగే టైం చూసుకున్న ప్రతిసారి మీకు నన్ను గుర్తు చేస్తుంది. చూడండి సార్.